అజిత్ పవార్ ప్రయాణించిన విమానం బాంబార్డియర్ లియర్జెట్ 45 రకానికి చెందింది. ఉదయం 8 గంటలకు అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా విమానం కూలిపోయింది. విమానాశ్రయానికి 100 అడుగుల దూరంలోనే కుప్పకూలింది. చనిపోయిన వారిలో అజిత్ పవార్తో పాటు పైలట్ సుమిత్ కపూర్, కో పైలట్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి, ముంబై పిఎస్ఓ విదీప్ జాదవ్ ఉన్నారు. అజిత్ పవార్ మరణం మహారాష్ట్రను శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. అజిత్ దాదాగా ఆయన అభిమానులు పిలుచుకుంటారు. మహారాష్ట్ర రాజకీయాల్లో 4 దశాబ్దాలుగా చక్రం తిప్పిన నాయకుడు అజిత్ పవార్. 40 ఏళ్లుగా అజిత్ వెన్నంటి నిలిచిన బారామతి నియోజకవర్గ ప్రజలు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అజిత్ను తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చిన నియోజకవర్గమే ఆయన చివరి శ్వాసకు వేదికైందని తలుచుకుని కుమిలిపోతున్నారు. జూలై 22న జన్మించిన అజిత్ పవార్ 1982 చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. 1991 బారామతి లోక్సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. బారామతి నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1995-99 శరద్ పవార్తో కలిసి ఎన్సీపీని స్థాపించారు. 2022 నుంచి 23 వరకు మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2024 నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. సీఎం కావాలన్న కల నెరవేరకుండానే అజిత్ పవార్ చనిపోయారని ఆయన అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యా ప్రతిష్టాన్ గ్రౌండ్లో అంత్యక్రియలు జరుగుతాయి. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం సాంకేతిక లోపంతో కూలిపోయిందని తెలుస్తోంది. విమానం కూలుతున్న దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. బారామతి ఎయిర్పోర్టుకు చేరకముందు విమానం కూలిపోయింది. ల్యాండింగ్కి ముందు విజిబిలిటీకి సంబంధించి ఏటీఎస్తో మాట్లాడారు పైలట్. సిగ్నల్ వచ్చిన వెంటనే ల్యాండింగ్కి ప్రయత్నించారు. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. ఆ దృశ్యాలు దగ్గరలోని కెమెరాలు రికార్డ్ అయ్యాయి. వస్తున్న దృశ్యాలను ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. గ్రామీణ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు అజిత్ పవార్ చాలా కృషి చేశారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలో ఎన్సీసీ క్యాడెట్ల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఒక మంచి సహచరుణ్ణి కోల్పోయామన్నారు మోదీ. आज का दिन हमारे लिए एक बड़ा दुख लेकर भी आया है। आज सुबह ही महाराष्ट्र में दुखद विमान दुर्घटना हुई है। इस दुर्घटना ने महाराष्ट्र के उप मुख्यमंत्री अजित पवार जी और कुछ साथियों को हमसे छीन लिया है। अजित दादा ने महाराष्ट्र और देश के विकास में अपना बड़ा योगदान दिया है. అజిత్ పవార్ అకాల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు శరద్ పవార్. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీ సుప్రియా సూలే కూడా కన్నీరు మున్నీరయ్యారు. శరద్ పవార్ అజిత్ పవార్కు స్వయంగా బాబాయ్ అవుతారు. అజిత్ మరణం తమ కుటుంబానికి తీరని లోటన్నారు. అజిత్ పవార్ మరణం దురదృష్టకరం అన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 40 ఏళ్లుగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారని తెలిపారు. అజిత్ పవార్ తనకు మంచి మిత్రుడు అన్నారు గడ్కరీ. अजित पवार का ये एक्सीडेंट में निधन होना ये बहुत ही दुखद और दुर्भाग्यपूर्ण है. पिछले 40 साल से महाराष्ट्र के राजनीति में मेरे बहुत घनिष्ठ मित्र रहे. उनके मेरे पारिवारिक संबंध रहे. बहुत कर्मठ, अच्छा प्रशासक और विकास की दृष्टि रखने वाले ऐसे वो नेता थे. उनके जाने से बहुत बड़ा नुकसान हुआ है. उनके అజిత్ పవార్ మరణం చాలా బాధాకరమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇటీవల నాందేడ్లో తాము కలిశామని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అజిత్ పవార్ గారు బారామతి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధ కలిగించింది. మొన్నే నాందేడ్లో ఇద్దరం ఒకటే సభలో పాల్గొన్నాం. సహృదయతున్న వ్యక్తి, బలమైన నాయకుడు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై పలు పార్టీల నేతలు అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్, సమాజ్వాదీ కూడా పవార్ విమాన ప్రమాదం మీద దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. Of Ajit Pawar, Deputy Chief Minister,
He died today morning in a plane crash. I'm really shocked to see the news. There is no safety and security of the people of this country. Even the political leaders, I do not know what is the fate of the opposition political parties, but he was very much with the ruling party. But before few days ago, I came to know that from social network that somebody from other party, they gave a statement that Ajit Pawar is willing to leave the BJP. And now what happened today, I need proper investigation under the supervision of Supreme Court. जांच तो होना चाहिए क्योंकि ऐसा एक्सीडेंट हुआ है जो अननेचुरल है, क्या है मोरर लेस। सभी लीडर्स बोलिए या अर्जेंट काम के लिए सभी लोग जाते हैं और इवन दूसरे कॉर्पोरेट वाले भी जाते हैं, लेकिन ऐसा हर जगह होना। एक तरफ तो बड़े बड़े जहाज भी, अहमदाबाद के भी बहुत बड़ा एक्सीडेंट, ये तो जो प्लेन था, छोटा प्लेन, वहाँ पर ऐसा हुआ क्यों, इसकी जांच तो होना ही चाहिए। We'll also demand. बहुत बड़े नेता थे, डिप्टी सीएम कई बार रहे वो, और महाराष्ट्र के बहुत लोकप्रिय नेता रहे। और आज के समय पे जहाँ हम इतने जागरूक हैं, टेक्नोलॉजी को इतना समझते हैं चीजें, तो उन्होंने ठीक ही मांग की होगी, क्योंकि वीआईपी के साथ इस तरह की घटना न हो। तो एक बार को ये बात तो साफ होनी चाहिए कि आखिरकार ये घटनाएं क्यों हुई। पूर्व में भी कई हमारे वीआईपी इसी तरह उनकी जान गई है, जो जिससे निष्पक्ष पता लगे कि आखिरकार घटना किस वजह से हुई। మహారాష్ట్రలో చాలా రోజు నుంచి ఒక చర్చ ఉండే, అజిత్ పవార్ గారు బయటికి వెళ్ళిపోతారు మహాయుక్తి నుంచి, అట్లాంటి కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో సోషల్ మీడియాలో కూడా ఒక వార్త నడుస్తున్నాయి, ఇది ఒక కుట్ర జరగవచ్చు, ఇది ఒక కుట్ర పరంగానే ఈ ప్లేన్ క్రాష్ జరిగింది, అట్లాంటి కూడా కొన్ని వార్తలు. అజిత్ పవార్ మృతిపై తమకు ఎలాంటి సందేహాలు లేవన్నారు శరద్ పవార్. దయచేసి రాజకీయం చేయొద్దని చెప్పారు. అజిత్ పవార్ ప్లేన్ క్రాష్కు సాంకేతిక కారణాలపై చర్చ జరుగుతోంది. మానవ తప్పిదమా, సాంకేతిక లోపం అన్నది విచారణ జరుగుతోంది. విమాన ప్రమాదానికి ప్రధాన కారణం విజిబిలిటీ లేకపోవడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచు కారణంగా బారామతి ఎయిర్పోర్ట్లో రన్వే కనిపించలేదని సమాచారం. దీంతో ల్యాండింగ్ రెండో ప్రయత్నంలో క్రాష్ అయింది. బారామతిలో రన్వే సమస్యలున్నాయని, చిన్న రన్వే అని చెబుతున్నారు. ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ లేదంటున్నారు. వాతావరణాన్ని పైలట్ తప్పుగా అంచనా వేయడమే కారణంగా మరికొందరు వివరిస్తున్నారు. హై స్పీడ్లో ఉన్నప్పుడే ఫైనల్ అప్రోచ్ చేశాడని, మేడే కాల్ ఇవ్వలేదంటున్నారు. అలాగే ఇంజిన్ లేదా మెకానికల్ వైఫల్యం, నావిగేషన్ లేదా ఇన్స్ట్రుమెంట్ లోపాలు కూడా ఉండొచ్చని వివరిస్తున్నారు. బ్లాక్ బాక్స్ను డీకోడ్ చేసిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ చేపట్టింది. ఘటనా స్థలం నుంచి ఆధారాలను సేకరించింది. ప్రతిపక్షాలు మాత్రం ఫ్లైట్ క్రాష్పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. లో విజిబిలిటీలో ల్యాండింగ్కు ఎందుకు అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. డీజీసీఏ, ఏటీసీలు ప్రమాదాన్ని ఎందుకు నివారించలేకపోయాయని అడుగుతున్నారు. ఫ్లైట్ మెయింటెనెన్స్ పరీక్షించలేదంటున్న వివిధ పార్టీల నేతలు ల్యాండింగ్ సదుపాయాలపై అప్రమత్తత లేదంటున్నారు. కొంతకాలంగా ఆయన బీజేపీ కూటమి నుంచి వైదొలుగుతాడన్న ప్రచారం జరిగిందని, రాజకీయ కుట్ర జరిగిందనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంపై కీలక విషయం వెల్లడైంది. ల్యాండింగ్ సమయంలో రన్వేను గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురైనట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ తెలిపింది. మొదటి ప్రయత్నంలో రన్వే సరిగ్గా కనిపించకపోవడంతో గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. సెకండ్ టైం ల్యాండింగ్ ప్రయత్నించే ముందు గో అరౌండ్ పాటించినట్టు తెలుస్తోంది. అలాగే పైలట్ల నుంచి ఆపదలో ఉన్నామని చెప్పే మేడే కాల్స్ లేవని డీజీసీఏ ప్రకటించింది. అజిత్ పవార్ ప్రయాణించిన విమానం బాంబార్డియర్ లేయర్జెట్ 45 రకానికి చెందింది. దీని ఫిట్నెస్ పై కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఈ అనుమానాలను విమాన యాజమాన్యం ఖండించింది. పైలట్ ఫైనల్ అప్రోచ్తోనే ల్యాండ్ చేశారని చెప్పారు. విమానం ఫిట్గా ఉందన్న సర్టిఫికేట్ కూడా ఉందని చెప్పారు. कोई नहीं था, वो पायलट का डिसीजन था. He made an approach from runway 29 and then he carried out a missed approach, after which again he tried to make an attempt from runway 11. This is what I also have no contact with the pilots. They are not there. It is a very unfortunate incident.